ఎప్పుడు చూసినా నవ్వుతా సంతోషంగా ఉంటారు. మనిషికి ఒకడికే అట్లా హ్యాపీగా ఉండగలిగే ఛాన్స్ ఉండేది. ఈ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఉంటే ఎక్కడోళ్ళం అక్కడే ఉండిపోతాంగా. మనం ఎట్లా అభివృద్ధి చెందుతాం అసలు? అది అది ఆ ఎక్స్‌పెక్టేషన్ ఎట్లా ఉండాలా? ఆ చిన్న చిన్న సంతోషాలు ఇప్పుడు ఎవరి దగ్గర లేవు. ఓన్లీ పెట్టి నిండా డబ్బులుంటే అదే సంతోషము. ఒంటి నిండా ఆరోగ్యం ఉంటే కూడా సంతోషం ఉన్నట్లా. ఇప్పుడు పెట్టినప్పుడు సంతోషం ఎట్లా వస్తుంది? అది కూడా అడుగుతాడు. ఈ ప్రెషర్ల వల్ల మాకు బ్లడ్ ప్రెషర్ వస్తుందా ఏంటి? యాక్చువల్గా బ్లడ్ ప్రెషర్ దీని వల్ల వచ్చేస్తుంది చెప్పలేము. బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి మెయిన్ మిల్లెట్స్ గురించి మాకు తెలియని విషయాలు ఏముంటాయి? మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థం. బేసికలీ ఏమంటే ఇప్పుడు ఏందో బ్రౌన్ రైస్ దాంట్లో పొరల్లో ఆర్సనిక్ ఉంది, అది తింటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని మళ్ళీ దాని మీద చెప్తున్నారు. సరే, అది కూడా ఒక ఇష్యూ కరెక్టే. మీరు చెప్తారు మెడిటేషన్ ఎక్కడ మెడిటేషన్ చేసుకుంటా మెడిటేషన్ లో కూర్చుంటావు కానీ లేనిపోయిన ఆలోచనలన్నీ వస్తుంటాయి. అంటే దీని మీద కాంట్రవర్సీలు ఉంటాయి. జిడ్డు కృష్ణమూర్తి గారు అసలు మెడిటేషన్ ఎందుకు చేసేది ఏది మెడిటేషన్ కాదు అంటాడు. జస్ట్ బీ